సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ని గత ఎన్నికల్లో ఫోన్ టాపింగ్ చేయించి 2023 ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి ఓడిపోయేలా చేస్తారని, జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్ లో వట్టే జానయ్య యాదవ్ తో పోటీ చేసి గెలవాలని, జగదీశ్వర్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేత భారీ అశోక్ యాదవ్, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్, శ్రీకాంత్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి నీ పత్రము ఈ బీసీ నాదం నుంచే పత్రమైందని తెలియపరచడం. ఓన్ ట్యాపింగ్ ద్వారా విద్యార్థి లోకం ఏకమై ఇవాళ జానంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తామున్నాం. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి. అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డగా పోటీ చేసినటువంటి వట్టే జానయ్య యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ల ద్వారా 200 జానన్న అనుచరులని 200 మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించారు. నిజంగా మీది నైతికమైన విజయం కాదు జగదీశ్వర్ రెడ్డి గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా జానన్న నిలబెడతాం. మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి, ప్రజలకు వెళ్దాం. ఎవరిది విజయమో ఈ రోజు చూద్దాం. మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు. మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి. మీ ప్రభుత్వం అండతోటి మీరు చేసినటువంటి మోసాన్ని ఈ రోజు మేము ఖండిస్తున్నాం. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో చేసి జగదీశ్వర్ రెడ్డి గారి సభ్యత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మా జానన్న గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి నిరసనగా ఈ రోజు దిష్టిబొమ్మ కార్యక్రమం చేసి తగలబెట్టి ఈ రోజు నుంచి మేము ఉద్యమాలు స్టార్ట్ చేయబోతున్నాం. జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్లకు వచ్చేంత వరకు కూడా మేము జానన్న తరపున పోరాటం. ఇది ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. వట్టే జానన్న గారు గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. వారు తక్షణమే రాజీనామా చేయాలి, ప్రజల్లోకి పోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం గాని ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు గాని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలుకు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది. అదే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమైనా నైతిక విలువలు ఉంటే స్వతహాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి బై ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం అరచేతిలో వైకుంఠం మాత్రమే చూపించుండు. పెళ్లి సందర్భంగా అరుంధతి నక్షత్రాన్ని కనుక ఏ రకంగా చూపిస్తారో నూతన దంపతులకు జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఆనాడు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసే కుటుంబాలను సైతం అనగదొక్కి వారు ఎలాంటి పోరాటం చేయకుండా